వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. జోగి రమేష్ ఇక్కడ పార్థసారథి, ఇక్కడ గౌతు శిరీష. గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహం. అయితే ఒక పేపర్లో సీనియర్ నేతలే ఇంగితం లేదా, వైకాపా నేత జోగి రమేష్తో తెలుగుదేశం నేతలు అంటకాగుతారా, చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపుల, బగ్గుమంటూ తెదేపా శ్రేణులు, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు, చంద్రబాబు క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఒక ముఖ్య అతిథులు ఎవరు, విశిష్ట అతిథులు ఎవరు, ఎవరెవరు వస్తున్నారు, చీఫ్ గెస్ట్లు అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు. ఆ ఇన్విటేషన్లో ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ ఇన్విటేషన్లో పేరు లేకుండా జోగి రమేష్ వచ్చిందా అంటే అది కుదరదు. ఇన్విటేషన్ లేకుండా అయితే కుల ప్రాతిపదికన మీద వారిని పిలవచ్చు. ఎందుకంటే గౌడ సామాజిక వర్గం సంబంధించి గౌతు లచ్చన్న గారు శ్రీశైన కులం సంబంధించి ఆయన గౌడ అంటే 5 ఉపకులాల్లో గౌడు సంబంధించి గౌడ, ఈడిగా, యాత, సెట్టిబల్లి, శ్రీశైన ఈ 5 ఉపకులాల్లో ఒకటే కాబట్టి వాటికి సంబంధించిన వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ కాబట్టి ఆయన పిలిచారు. పిలిచినప్పుడు ఇట్లా జరుగుతుంది అని తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది పార్టీ మీటింగ్ కాదు, ఒక మహోన్నత వ్యక్తికి సర్దార్ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కాబట్టి వాటికి పిలుపు వచ్చినప్పుడు కొంచెము తప్పదు పరిస్థితులు. కానీ మరీ ఇట్లా ర్యాలీ మీద కానీ లేకుంటే స్టేజ్ మీద కానీ మాట్లాడగానే పక్కన కూర్చొని పెట్టడం కానీ జరిగినప్పుడు ఎందుకు ఇంత జోగి రమేష్ మీద చాలా సోషల్ మీడియాలో ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి పక్కన కూర్చొని మాట్లాడింది, లేకపోతే బాలకృష్ణ గారు, రోజా గారు కూర్చొని మాట్లాడింది, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీళ్ళు మేము శుద్ధపూసలా, వీళ్ళు ఎందుకు అప్పుడు కూర్చున్నారు అంటే విజయసాయి రెడ్డి గారు దేనికి వెళ్ళారు, తారకరత్నం చనిపోయినప్పుడు అక్కడికి ఆ ఇంటికి చేరుకోవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, విజయసాయి రెడ్డి గారు పక్కన కూర్చొని వాళ్ళు రిలేషన్ కాబట్టి తారకరత్నం వాళ్ళ సతీమణి, విజయసాయి రెడ్డి చుట్టాలు కాబట్టి వాళ్ళు కంపల్సరీ అక్కడే ఉండి ఆ కార్యక్రమం చూసుకున్నారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో, యోగాలం పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన మరణించడం జరిగింది. ఆయన సొంతం మిస్సెస్ వాళ్ళ అన్న కొడుకు కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో మీరు చేసిన తప్ప అంటే అక్కడ విజయసాయి రెడ్డితో ఉన్నది మాట్లాడుకున్నది అంటే రాజకీయ పరంగా. కానీ ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ పార్టీ ఆఫీస్ మీద కానీ ఆయన మాట్లాడేది విపరీతమైన ధోరణితో అసలు ఎవరు చెప్పుకునే విధం లేకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించి చాలా దారుణమైన పరిస్థితులు తెచ్చుకొని ఈరోజు కొడుకుతో పాటు ఆయన కూడా చాలా కేసులు అనుభవిస్తున్నాడు. అది ఏం జరిగిందంటే పార్థసారథి గారు ప్లస్ జోగి రమేష్ గారు కలిసి ఒకే పార్టీలో, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఒకటే వేదిక పంచుకున్నారు కాబట్టి ఆయన చంద్రబాబు క్షమాపణ చెప్పి మంత్రి పార్థసారథి ఎవరు వస్తున్నారో తెలియక తప్పు జరిగిందన్న శిరీష. ఇది కరెక్ట్ కాకపోవచ్చేమో. ఆమె సోషల్ మీడియాలో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. నాకు నిజంగా తెలియదు, నాకు పార్టీ అంటే నాకు ఎంతో గౌరవము, నా పార్టీ అండదండలు ఉంటుంది, కానీ నాకు ఎవరు వస్తున్నారో తెలియదు అని అంటే ఎవరు వస్తున్నారో ఇప్పుడు మనం ఎవరికైనా మనం ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తాం, ఒక కార్యక్రమం చేస్తున్నాం లేకపోతే అనుభవం చేస్తున్నాం, ఎవరు వస్తున్నారు, ఏంటి, చీఫ్ గెస్ట్లు ఎవరు ఏంటని అడుగుతాం. మనం పలానా వస్తున్నారని చెప్పి అంటేనే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. మనకు ఒకవేళ ప్రతిపక్షము మాజీ ఎమ్మెల్యే ఒకటే టైం రాకుండా ఆయన ఒక గంట తర్వాత వస్తారు, మేము ఒక గంట తర్వాత వస్తామని చెప్పుకుంటారన్నమాట. ఎవరు వస్తున్నారో తెలియదు అని చెప్పడం మరి తప్పు జరిగిందన్న శిరీష. మరి దీని మీద మరి ఎలా అంటే ఆల్రెడీ వీటి మీద ఒక చర్చ జరుగుతుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. ఎందుకంటే జోగి రమేష్ మాట్లాడేది కొడాలి నాని, వంశీ మాట్లాడిన కంటే ఒక రకమైన దీంతో మాట్లాడేవాడు. అయితే కొంచెం వార్త అవుతాం. ఈనాడు అమరావతి ఏలూరు జిల్లా న్యూజివీడ్లో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్తో తెదేపా సీనియర్ నాయకులు అత్యంత సన్నిహితంగా మెలగడం. అంటే పక్కన వచ్చిన తర్వాత ఎవరిని మీరు స్టేజ్ ఎక్కొద్దు, రావద్దు, మేము వెళ్ళినాక రా అని చెప్పడం కుదరదు. ముందే తెలిసినప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం మాదే కాబట్టి మేము తప్పకుండా హాజరు కావాలి, ఆ తర్వాత వచ్చిన పర్లేదని చెప్పుకోవాలి, లేదంటే కొంచెం ముందే చెప్పాలి. అయితే అత్యంత సన్నిహితంగా మెలగడం, ఒకే వాహనంపై పట్టణంలో ఊరేగడం అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే
చాలా మట్టుగా విమర్శలు వెళ్తాయి. ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ పక్కన కూర్చొని పెట్టుకుంటారు అని ఊరేగడం పట్ల తెదేపా శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఈ ఘటన పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులపై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా ఆగ్రహంతో ఉండి అసలు ఏంది, ఏ కార్యక్రమానికి వెళ్తున్నాము, ఒక చిన్న షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు ఎవరు వస్తున్నారని తెలుసుకోకుండా వెళ్తున్నామంటే అది అంటే క్షమాపణ చెప్పినా సరే లేకపోతే దాని మీద వివరణ ఇచ్చినా సరే అది కరెక్ట్ కాదు. తెలిసే జరుగుతుంది. మా వ్యక్తే కాబట్టి, మా కులమే కాబట్టి, కులకు సంబంధించిన వ్యక్తి అయితే సర్దార్ గౌతు లచ్చన్న గారు కూడా కులానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆయన దేశంలో ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, ఆయన పార్టీ పరంగా పార్టీ వ్యక్తి కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, పార్టీకి సంబంధించిన వ్యక్తి బీసీ నాయకుడు అని చెప్పి పార్థసారథి గారిని, మినిస్టర్ గారిని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ని ఎవరు పిలిచారు అంటే ఆయన కృష్ణా జిల్లా కాబట్టి పిలిచారు. కానీ తెలుసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే ఒక సామాన్యుడు ఎవరు వస్తున్నారో మనం బోర్డు చూస్తాము. ఒక శాసనసభ సభ్యులు తెలుసుకోకుండా వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక మీద అలా జరగకుండా ఉంటే మంచిదని టీడీపీ అంటే నాయకులతో పాటు కార్యకర్తలు ఈరోజు మండిపడుతున్నారు. ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది టీడీపీలో. ఈ ఒక్క సంఘటనే కాదు ఎక్కడ కూడా అని మన ప్రజలను కోరుకుంటున్నాం. నేను మీ దండిపాటి కోటేశ్వర. అందరికీ నమస్కారం.